నేడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం విచారించనుంది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్, బాలాజీ యాదవ్ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నేడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అయితే నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్, బాలాజీ యాదవ్ ఎవరైతే విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి బెయిల్ మంజూరు చేయాలి అంటూ పిటిషన్ వేశారు. ఆ బెయిల్ పిటిషన్ ని ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ పిటిషన్ కి సంబంధించి మద్యం కుంభకోణం కేసులో వీరంతా కూడా కీలకమైనటువంటి పాత్రధారులుగా ఉన్నారు అంటూ గతంలో ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేశారో ఆ బెయిల్ పిటిషన్ వేసిన సందర్భంగా కూడా ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు, సిట్ అధికారులు తమ నివేదికనివ్వడంతో పాటు తమ వాదనలు కూడా వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి నిందితులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన న్యాయస్థానంలో విచారణ జరగనుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి, వెంకటేష్ నాయుడుకి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా కీలకంగా ఏదైతే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, డబ్బులకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా వీరికి అనుసంధానంలో జరిగాయంటూ కూడా సిట్ తమ వాదనలు వినిపిస్తోంది. వీరు బయట వెళ్ళినట్లయితే కొన్ని సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది అంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. కీలకమైనటువంటి దశలో ఆఖరి స్టేజ్ లో సిట్ విచారణ ఉన్న నేపథ్యంలో వీరికి బెయిల్ మంజూరు చేయవద్దు అంటూ కూడా సిట్ అధికారులు తమ వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది వాళ్ళకి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.